అసలు హెల్తియర్ స్కిన్ కేర్ అంటే ఏంటి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. హెల్తియర్ స్కిన్ కేర్ అని అంటే ఫస్ట్ మీ స్కిన్ హెల్తీగా ఉందా లేదా గమనించాలి. మీ స్కిన్కి అసలుకి ఏ విధమైన ఏజింగ్ వచ్చింది, యాంటీ ఏజింగ్ అవసరమా, మీ స్కిన్కి ఏ విధంగా పిగ్మెంటేషన్ వచ్చింది, అసలు యాంటీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ అవసరమా, మొటిమలు ఉన్నాయి అని అంటే యాంటీ యాక్నే ట్రీట్మెంట్ అవసరమా, అసలు ఏ విధంగా ఉంది కండిషన్ అనేది మనం అసెస్ చేసుకోవాలండి. అసెస్ చేసుకొని మనం స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేయాలి. మన టైప్స్ ఆఫ్ స్కిన్ అనేది మనం చాలా మందికి బ్రాడ్గా అంటారండి. సెన్సిటివ్ స్కిన్ అని అంటారండి, డ్రై స్కిన్ అని అంటారండి, ఆయిలీ స్కిన్ అని అంటారండి, నార్మల్ స్కిన్ అని అంటారనమాట. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఒక సపరేట్ స్కిన్ కేర్ ఉంటుందండి, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి సపరేట్గా, అలా వివిధ రకాలైన స్కిన్ టైప్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్ కేర్ ఉంటుందండి. సో క్లుప్తంగా చెప్తానండి, డీటెయిల్గా మనం డిస్కస్ కూడా చేసుకుందాం, కానీ సింపుల్గా చెప్తాను. మనకి స్కిన్ కేర్లో ఫస్ట్ ఉదయం పూట మనకి సన్ స్క్రీన్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మాయిశ్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్ పెట్టాలా లేకపోతే డైరెక్ట్గా సన్ స్క్రీన్ పెట్టాలా అని. మీరు డైరెక్ట్గా సన్ స్క్రీన్ అనేటివి మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ అనేది వాడవచ్చండి. ఆన్లైన్లో దొరికే సన్ స్క్రీన్స్ మీరు మాయిశ్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మీకు రాత్రిపూట ఏంటంటే ఒక మంచి మాయిశ్చరైజర్ దాంతోపాటు సీరం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మెడికేటెడ్ మాయిశ్చరైజర్స్, మెడికేటెడ్ సీరమ్స్ పెట్టినప్పుడు ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టి తర్వాత మనం సీరం పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే మెడికేటెడ్ దాంట్లో సీరమ్స్ అనేటివి కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుందండి. ఆన్లైన్ లో దొరికిన వాటికి ఏంటంటే ఫస్ట్ మనం సీరం పెట్టి తర్వాత మాయిశ్చరైజర్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఆ సీరమ్స్ పలచగా ఉంటాయి, రెండోది ఏంటంటే వాటిలో అంత స్ట్రెంత్ ఉండదు కాబట్టి ఎక్కువ ఇరిటేషన్ అనేది చేయదనమాట. మెడికల్ దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకోసమే ఆ ఇరిటేషన్ తగ్గించడానికని ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టాలి అని అంటాం అనమాట. అలానే మనకి ఆస్టజాంథిన్, గ్లూటథయాన్, వైటమిన్ సి, రెస్వెరాట్రాల్ కాంబినేషన్ ఉన్న టాబ్లెట్స్ అనేటివి మనం తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి.